ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన సభలో మాట్లాడుతూ విదేశీ వస్తువుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు. ముఖ్యంగా చిన్న కళ్ల గణేష్ విగ్రహాలు విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. ఇది దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించే మేక్ ఇన్ ఇండియా ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఉందని ఆయన అన్నారు. మోదీ మాట్లాడుతూ గ్రామీణ వ్యాపారులు లాభం ఎంతైనా సరే విదేశీ వస్తువులు అమ్మకూడదని ప్రతిజ్ఞ చేయాలి. మనం వినాయక చవితి సమయంలో కూడా విదేశీ గణేష్ విగ్రహాలను కొనుగోలు చేస్తున్నాం. ఇవి చిన్న కళ్లతో ఉంటాయి, సరిగా తెరవకపోవచ్చు. ఇది మన దేశీయ కళాకారులకు అన్యాయం అని అన్నారు. అలాగే ఒక పౌరుడిగా మీరు 24 గంటల్లో ఉపయోగించే విదేశీ ఉత్పత్తుల జాబితాను తయారు చేయండి. మన దేశాన్ని అభివృద్ధి చేయాలంటే దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అని సూచించారు. మోదీ మాట్లాడుతూ 2014లో నేను ప్రధాని పదవిని స్వీకరించినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంది. ఇప్పుడు మనం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. ఇది మనందరికీ గర్వకారణం అని తెలిపారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం మన తదుపరి లక్ష్యం. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత భారత్గా మార్చాలి. ఇది సాధ్యమే అని మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ మోదీ చెప్పారు, మే 6 రాత్రి మన సైనికుల బలంతో ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఇది ప్రజల బలంతో ముందుకు సాగాలి. ప్రతి పౌరుడు దేశ అభివృద్ధిలో భాగస్వామిగా మారాలి. ఈ ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, విదేశీ వస్తువులపై ఆధారాన్ని తగ్గించడం మరియు భారతదేశాన్ని ఆర్థికంగా శక్తివంతమైన దేశంగా మార్చడం వంటి అంశాలను హైలైట్ చేశారు.